హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీ అందరి కోసం మటన్ పాయ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఈ మటన్ పాయ 6 months ప్లస్ బేబీస్ నుంచి పెట్టడం వల్ల వాళ్ళకి చిన్నప్పటి నుంచి బోన్స్ అవి స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, దీని ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక 2 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సోంపు, లవంగం, చెక్క, ఆకు, మిరియాలు, ఇలాచి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 1 minute రోస్ట్ అయిన తర్వాత దీంట్లో అల్లం, వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ ఆనియన్స్, టమాటోస్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత దీనికి సరిపడగా ఉప్పు, పసుపు కొంచెం వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా బాగా మగ్గిన తర్వాత దీంట్లో మనం క్లీన్ చేసుకున్న మటన్ని వేసుకుని బాగా మిక్స్ చేయండి. ఈ మటన్ పీసెస్ కూడా ఎక్కువగా బోన్స్ ఉంటే ఈ పాయ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా మటన్ అనేది బాగా మగ్గిన తర్వాత దీంట్లో ఒక 1 liter వరకు వాటర్ వేసుకోండి. నేను 1/2 kg మటన్కి 1 liter వాటర్ వేసాను. అన్నీ వేసుకున్న తర్వాత ఇలా మూత క్లోజ్ చేసేసుకుని విజిల్స్ రానివ్వండి. ఈ విజిల్స్ 20 to 30 విజిల్స్ వస్తే మీకు పాయ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో వేసుకున్న మటన్ పీసెస్ కూడా బాగా మెత్తగా అవ్వడం వల్ల చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయేంత వరకు వెయిట్ చేసి మీకు సాల్ట్ కనుక ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే, మన ఎంతో హెల్దీ అయిన మటన్ పాయ రెడీ. ఈ మటన్ పాయ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మటన్ తెచ్చుకున్నప్పుడల్లా ఇలా మటన్ పాయ చేసుకోవాలనిపిస్తుంది. ఈ మటన్ పాయ వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ తీసుకుంటే వేడి వేడి మటన్ పాయ చల్లని క్లైమేట్లో తింటే వేరే లెవెల్లో ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.